రూరల్ మండల్ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రైతులకి యూరియా అందుబాటులో లేక రైతులు మోసపడుతున్నారు. ఒక ఎకరానికి 2 బస్తాలు 2.5 బస్తాలు యూరియా అవసరం పడుతుంది. అలాంటిది ఒక రైతుకు 1 బస్తా 2 బస్తాలు ఇస్తారు. అది కూడా కొంతమందికే ఇవ్వడం జరుగుతుంది. ఒక్కొక్క రైతు మినిమము 3 ఎకరాల నుంచి 5 ఎకరాలు ఉన్న రైతులు చాలా మంది ఉన్నారు. రైతులకు యూరియా బస్తా కొరతతోని చాలా ఇబ్బందులకు గురవుతారు. ఇప్పటికే కరెంటు చక్కగా రావట్లేదు, ఎల్లంపల్లి వాటర్ రావడం లేదు. అలాంటి పరిస్థితుల్లో రైతులను మోసపెట్టద్దు. మీరు ఇందిరమ్మ రాజ్యం తెస్తామని ఆనాటి రోజులు తీసుకొస్తామంటే ఇదేనా? లైన్లో చెప్పులు పెట్టి నిలబడ్డ పరిస్థితి తీసుకొచ్చారు. మేము గత 10 సంవత్సరాల పాలనలో రైతులకు ప్రతి రైతుకు ఎలాంటి ఇబ్బంది లేకుండా యూరియా బస్తాలు ఇవ్వడం జరిగింది. మరి మీరు ఈ రైతులను గోసపెట్టుకుంటారు. రైతు ఏడ్చిన రాజ్యం ఎద్దేడ్చిన వ్యవసాయం బాగుపడది. దేశ చరిత్రలోనే అట్లాంటి పరిస్థితులు మీరు మళ్ళీ తీసుకొస్తారు. మీరు ఖబర్దార్ కాంగ్రెస్ నాయకులారా, రేవంత్ రెడ్డి గారు మీరు రైతులకు చేస్తాం, ఇది చేస్తాం, అది చేస్తామని ఏది కూడా రైతులకు చేయడం లేదు. రైతు భరోసా కరెక్ట్ ఇవ్వడం లేదు. ఇప్పటికే రైతు భరోసా కూడా రెండు పంటలకు ఇవ్వలేదు. అలాగే రుణం మాఫీ చేయలేదు. ఇప్పుడు మళ్ళీ రైతులకు కనీసము యూరియా కూడా ఇవ్వడం లేదు. మీరు రైతులను చాలా ఇబ్బందులకు గురి చేస్తారు. మరి రైతుల మీద అంతా మీకు ఎందుకు అలాంటి దుర్బుద్ధితోని మీరు రైతులకు సేవ చేయాలనే ఉద్దేశం లేదు. మీరు దయచేసి రైతులకు ఆదుకొని రైతు బంధు ఇవ్వాలి, రైతు రుణమాఫీ చేయాలి, రైతులకు యూరియా కూడా సప్లై చేయాలని ప్రతి రైతుకు తగినంత యూరియా ఇచ్చి వాళ్ళను ఆదుకోవాలని తెలియజేస్తూ నిన్నటి రోజు 440 బస్తాలు ఒక లోడు వచ్చి రైతులకు పంచడం జరిగింది. వారు సంతోషంగా రైతులు తీసుకొని పోవడం జరిగింది. ఎందుకంటే గత 2 నెలల ఉంది వ్యవసాయం చేసుకుంటూ వరలు అన్ని వేయడం జరిగింది. వాళ్ళు రైతులు యూరియా ముందే మా గౌరవనీయులు ఎమ్మెల్యే యాసిన్ అన్న గారు ముందే తెలుసుకొని వ్యవసాయ అధికారులకు ముందే వాళ్ళకు చెప్పడం జరిగింది. ముందే తెచ్చి జిల్లాకు 22,000 టన్నుల శాంక్షన్ అవ్వడం జరిగింది యూరియా. అదేవిధంగా మన జిల్లాకు 12,000 యూరియా వచ్చింది. అదేవిధంగా మన రూరల్ మండలానికి 500 టన్నులు పంచడం జరిగింది. అదేవిధంగా నిన్న ఇక్కడ లోడు పంచడం జరిగింది. ఇవాళ టౌన్లో సొసైటీలో కూడా లోడు పంచడం జరిగింది. వాళ్ళు రైతులు ఏకకాలంలో తీసుకొని పోయి వాళ్ళు వరికి చల్లుకుంటే బీఆర్ఎస్ పార్టీ నాయకులు కుళ్ళు కుటాంజాలతోటి ఎట్లైనా కాంగ్రెస్ వారిని బదనం చేయాలి, మన గౌరవనీయులు ఎమ్మెల్యేలను బదనం చేయాలి ఈ నియోజకవర్గంలో అని చెప్పి ఈ కంకణం కట్టుకుని పద్ధతి కాదు. 1 నెల ముందే నీళ్లు తెప్పించిన ఘనత మా ఆసీన్ అన్నది ఎమ్మెల్యే గారిది. అందుకు రైతులకు ముందుగా ఈ యూరియా బస్తాలు కూడా కొరత లేకుండా తెప్పించిండు. ఇప్పుడు రైతులు అనేటోళ్ళు కొంచెం తక్కువ కాకుండా ఎక్కువ తీసుకుపోయి ఇళ్లలో పెట్టుకున్న దాఖలు కూడా ఉన్నాయి. కాబట్టి మీరు రైతులను బదనం చేసుకుంటూ మా ప్రభుత్వాన్ని బదనం చేయొద్దని నేను హెచ్చరిస్తున్నా. ఎందుకంటే మొన్న మీరు చూసిరు రైతులు ఎంత ముందుగా వడ్లు కొనుక్కున్నారు, ఎట్లు కొనుగోలు చేసిరు, ఎట్లా కొన్నారు అనేది మీకు తెలుసు. రైతుకు ఎలాంటి అన్యాయం జరగకుండా కొనుగోలు కేంద్రాలను కూడా పర్యవేక్షించి ఎప్పటికప్పుడు కొనిపించిన ఘనత మా ఎమ్మెల్యే గారిది. కాబట్టి మీరు బీఆర్ఎస్ పార్టీ బీజేపీ నాయకులారా గుర్తుంచుకోరి, ఇంకో పరి ఇట్లా బదనం చేస్తే మంచిగుండే ఖబర్దార్.